పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఉంటుంది. ఊరికే ఎలక్షన్లు ఒప్పందం చేసుకుని రారు కదా, పెద్దల మధ్య ఢిల్లీ పెద్దల మధ్య జరుగుతుంది కదా, ఆ పెద్దల మధ్య ఏముందో అదే కొనసాగించమంటున్నాం మేము. అదేముందో నాకు తెలియదు. నాకు అంటే ఇంకొక వాదన కూడా తెరపై తీసుకొస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డప్పుడు నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీ చేసి నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సో పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఆ హోదా ఇస్తున్నారు. అదేదో కుటుంబ వారసత్వం మీద ఆనుకోవాల్సిన అవసరం లేదు అని జనసేన నాయకులు అంటూ ఉన్నప్పుడు ఇది లోకేష్కి వర్తించదా అని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు మేము ఇవ్వవద్దు, ఇప్పుడు మంత్రి ఇచ్చారు సార్, మేము ఇవ్వద్దని చెప్పలేదు. డిప్యూటీ సీఎం మేము ఇవ్వకూడదు మీరు అని మేము చెప్పట్లేదు. వాళ్ళ కోరికలు కోరుతారు, మా కోరికలకు కోరుకుతున్నాం. ఇది క్లారిటీ మీరు చెప్పచ్చు. ఇప్పుడు కర్ణాటక ఇద్దరు డిప్యూటీ సీఎం అనుకుంటాం, ఒకరే. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు డిప్యూటీ సీఎంలు. ఎన్ని పెంచాడు మనకు తెలియదు, 5-6 పెంచాడు. అన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు కామన్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మేము సీఎంగా చూడాలనుకున్నాం. ముందర మాకు డిప్యూటీని ఒక అడ్డం ఉంది, డిప్యూటీ అడ్డం ఉంది. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ ఇంకో 10 years చంద్రబాబు నాయుడు ఉంటారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారంటే మీకు అర్థం కాదు, ఆయన ఇంకా అనుభవం అవుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనుభవం అంటే లోకేష్ గారు అనుభవం అవ్వాల్సిందే కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేనే నేర్చుకుంటున్నా చాలా. ఒకటి, ఇది కూటమిలో చిచ్చుకు దారితీస్తుందా? ఇది ఏదైనా ప్లాన్డ్గా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇంతకుముందు మీరు అన్నారు కదా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు. ఏదో సార్ నాకైతే ఇందాక ఎవరో ఒక మనం మాట్లాడుకున్నట్టే ఎవరో గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఇది ఒక వర్గం సంబంధించి టీడీపీ నేతల్లో ఒక వర్గం అని వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. కామెంట్ అబ్జర్వ్ చేయండి, ఇంకెవరు మాట్లాడడం లేదంటే నేను అది మాట్లాడకూడదు. చూసాను నేను కూడా మీలాగా సోషల్ మీడియాలో చూసి కామ్ అయిపోయి అంతే. అదేమో ఉండొచ్చేమో ఏదైనా. శ్రీనివాస్ చౌదరి గారు, ఇది కేవలం ఆకాంక్ష లేదంటే వెనక నుంచి ఎవరైనా కూటమిలో చిచ్చి పెట్టాలి అని ఏదైనా ప్రయత్నం జరిగి కొంతమంది చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారా, లేకపోతే అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని టీడీపీ నుంచి ఒక ఆకాంక్షను వెలిబుచ్చేలాగా చేశారా? రోహిత్ గారు, తెలుగుదేశం పార్టీ అంటే పసుపు పుష్పం కాదు సార్, వైల్డ్ పసుపు పుష్పం. చాలా అనుభవం ఉన్న వాళ్ళు వేమాభిమానులు నాయకులు ఉన్నారు. అందుకే నేను ఒక జగన్మామయ్యకు ఒక మాట చెప్తాల్సుకున్నా, దమ్ముంటే పట్టుకో చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని, పట్టుకుంటే వదిలేస్తే పాలిటిక్స్. సీఎం సీట్ కావాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి, అది కుట్ర కుతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు కొట్టుకుంటుంటే ఖచ్చితంగా నేను ఉదయం 2 డిబేట్లు మాట్లాడా. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఏమని, రేపు 3 నెలల్లో గవర్నమెంట్ వస్తుందంట. ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుందంట. ఈ మాట కాదని చెప్పింది జగన్మోహన్ చెప్పాడు, అదే మాట వీళ్ళు చెప్తున్నారు. ఎట్లా వస్తుంది అర్థం కాదు నాకు కూడా. 11 సీట్లు పెట్టుకుని వీళ్ళు సీఎం సీట్ కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఉదయం నేను మాట్లాడిన డిబేట్లో చెప్పిన వ్యక్తులు ఏంటంటే వినాయకుడు పాలు తాగాడని చెప్పి ప్రచారం వచ్చేసారు గతంలో. అట్లా వీళ్ళు ఆ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ వాంటెడ్లీ కుటుంబంలో లుక్కలు పెట్టాలనే ఉద్దేశంతో అనేక అంశాలపైన పురంధరేశ్వరిని కలవలేదు, అమిత్ షా గారు రాలేదు, మోడీ గారు చెప్పలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ అలిగారు, కొండ మీద గొడవల మీద ఒకరొకరు మస్తాపలు కలిగి అనేక అంశాలపైన ఒడ్డి నేను చూస్తున్నా ఈ సోషల్ మీడియా జరుగుతున్న కథలు ఈ కారణం పంపిస్తా కావాలంటే. నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారి మధ్య బాండింగ్ 25 ఏళ్ల బాండింగ్. వాళ్ళు ఎవ్వరు అది వాళ్ళ అభిప్రాయమే అయినప్పుడు పార్టీలో ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అధిష్టానమైన ఏదైనా మాట్లాడి ఉండాల్సిందా, ఖండించి ఉండాల్సిందా? ఒకసారి నేను శ్రీనివాస్ చౌదరి గారు జనాలను కూడా అడుగుతున్నాను, ఈ షో చూస్తున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒకవేళ ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కమెంట్ బాక్స్లో రాయండి. నేను కిరణ్ రాయల్ని, శ్రీనివాస్ చౌదరిని ఇద్దరిని కూడా ఈ విషయం గురించి అడుగుతాను. టీడీపీ నాయకులు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఉన్నారు. సీఎంగా పవన్ కళ్యాణ్ చేయండి అని జనసేన నాయకులు అంటున్నారు. ఇదంతా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని శ్రీనివాస్ చౌదరి లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. సో మీరేమనుకుంటూ ఉన్నారు? దీని వెనుక ఏదైనా నిజంగా ఒక కుట్ర లాంటిది ఉందా, లేకపోతే కేవలం ఆకాంక్ష మాత్రమే ఉందా? ఏమనుకుంటున్నారు ప్రజలుగా? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో చేయండి. నేను ఆ క్వశ్చన్ కూడా అడుగుతాను. ఎస్, నేను ఒక అభిప్రాయం ముందు చెప్పదలుచుకున్నాను సార్. తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ పార్టీ, అదేవిధంగా అదే అంత క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నారు. మా వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నని చెప్పుకోవచ్చు మేము, కానీ పార్టీ క్రమశిక్షణ లైన్ దాటే ప్రసక్తి లేదు కదా. ఇప్పుడు నాకు కూడా కిరణ్ రాయల్ గారు తిరుపతి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా, అది నా అభిమానం, ఆయన మీద నాకున్న అభిమానం.
అట్లా మేము లోకేష్ గారిని సీఎంనే చేయండి, నా సొంత అభిప్రాయం అయితే లోకేష్ గారిని సీఎంనే చేయండి అంటాను నేను. కానీ మా పార్టీ ఇది కూటమిలో అదే ఇక్కడ మెయిన్ వస్తుంది ఏంటి అంటే ఇది కూటమిలో కొంత అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తుందిగా. నో సార్, చాలా మంది ట్రై చేస్తున్నారు, అనారోగ్య కార్యక్రమాలు చేయాలని చేస్తున్నారు. అంటే ఎవరు ఆకాంక్షలు కూర్చుని టీడీపీ నాయకులైనా కిరణ్ రాయలు కొంచెం తెలిసి తెలియనట్టుగా అని అన్నట్టుగా నాయకులు ఎవరు కూడా లైన్ దాటితే ఇమీడియట్లీ గా క్రమశిక్షణ కమిటీ కూర్చుంటది. ఇప్పుడు ఈ వార్తలు వచ్చేవన్నీ కూడా నేను చాలా మా గ్రూప్ లో చూసా. లోకేష్ గారిని పలాన్ చేయండి, పవన్ కళ్యాణ్ పలాన్ చేయండి, పలాన్ ఇట్లా చేయండి, రకరకాలుగా గొడవలు పెడుతున్నారు. కానీ అవి ఏవి కూడా మేము లైట్ తీసుకుంటున్నాం. మేము రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పైన మాకు పెద్ద టాస్కులు ఉన్నాయి. అందుకే అన్న 164 కూటమికి మా బాధ్యతలు వేరే ఉన్నాయి, అవి చేయనివ్వండి. మాకు అభివృద్ధి మీద మీరు అప్పుడే మేము అని అంటున్నారు, మనం అని అనాలంటున్నారు కిరణ్ రాయ్. మేము అంటే మిమ్మల్ని మీతో అంటున్నాను నేను, కిరణ్ రాయలు చెప్పట్లేదు. నేను చెప్పేది కిరణ్ రాయలు కాదు, మీకు చెప్తున్నా. కిరణ్ మేము అంటే మా ఎన్డీఏ కూటమి, మీకు పురోహిత్ గారు మీకు చెప్తున్నా. ఈ విషయాన్ని మాకు రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు ఉన్నాయి. మా బాధ్యతల కోసం పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఊరు వెళ్తున్నారు, రాష్ట్రంగా దేశంగానే వెళ్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం గిరిజన తండాలను తిరుగుతున్నారు. పురంధరేశ్వరి గారు వాళ్ళ కేంద్రం నుంచి ఏమి నిధులు రావాలో వాళ్ళ ఏర్పాట్లు, మా పనులు మేము నిమగ్నమైనాం. ఇప్పుడు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెరువుల నుంచి తీసి బయటకు వేసిన చేపలాగా ఉంది. అధికారం లేదు, సీఎం కాలేకపోతున్నాడు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఆయన శవాలు కనపడాలా, లేదా గొడవలు కనపడాలా? ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్రం అంటే గొడవలు కనపడాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులతో మాట్లాడి టీడీపీ నాయకులతో అనిపిస్తున్నారని మీరు అంటున్నారా? ఇది మరింత వివాదం అవుతుంది. ఉన్నీలేండి, తప్పలేదు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అదే పని, వాళ్ళు అదే పని కథలు రాస్తారు. ఆ కథలు చూసి టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారు అప్పుడు. నో కోవట్లు కాదు కదా, కోటి కర్రలు కూడా మేము రానేలేము మా కుటుంబంలోకి. ఎందుకంటే ప్రచారం వాళ్ళు బయట చేస్తున్నారు. వాళ్ళ బ్లూ మీడియాలా కావచ్చు, వాళ్ళ కొన్ని ఛానల్ ఉన్నాయి, ఆ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళకి అదే పని, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇంకా పలానా రోహిత్ గారు తెల్లారి సినిమా యాక్టర్ పోతున్నారు, కథ రాస్తారు. రోహిత్ అవుతారో కాదో నాకు తెలియదు, దాని మీద తెచ్చి పెడతారు. మా గ్రూపులు స్వరపడి దొంగ ఐడీలతో మా గ్రూపులో మెసేజ్ పెడతారు. మేము చూసి కొన్ని రోజులు తీసేస్తారు. సార్ టోటల్ గా చెప్తున్నాగా, ఈ 3 పార్టీలు చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీలు. మాది జర్నీ 25 ఏళ్ల జర్నీ. దీన్ని ఎవరు విడగొట్టాలన్నా, ఎవరు చేయాలన్నా సాధ్యం కాదు. వ్యక్తిగత వివరాలు చెప్పుకోవచ్చు, నాకు చాలా అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ మేము చెప్పలేను కదా. కాబట్టి మా శిరోధరే మాది ఇష్టం. ఇంతమంది నాయకులు మాట్లాడటంతోనే వ్యక్తిగత అభిప్రాయం కాదు అనే చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి ముందే కిరణ్ రాయ్ వ్యక్తిగత అభిప్రాయం. ఎన్టీ రామారావు గారు భారతరత్న ఇవ్వాలని, అదేవిధంగా మీరు వ్యక్తిగత అభిప్రాయం అని అంటున్నారు. సార్ క్వశ్చన్ అర్థం కాదు సార్. ఒకటి వ్యక్తిగత అభిప్రాయాలు మాకు శ్రీనివాస చౌదరి గారికో లేకపోతే కళ్యాణ్ గారికో లోకేష్ గారికి ఎవరికి లేవండి. అందరం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని కనీసం 10 ఏళ్ళన్న కూటమిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచన ఉన్నాం. కాబట్టి ఒకటే వైసీపీ, నా బాధ ఏమంటే వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మనం మారకూడదు. వైసీపీ సోషల్ మీడియాకి మనం ఆర్టికల్ కాకూడదు. దేవుని మనసులో ఉంటే మనసులో పెట్టుకోండి. మనసులో మాటలు ఇంకా ఇప్పుడు మనసులో మాటలన్నీ జరగాలనుకుంటే మేము కోట్ల మంది కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావాలని కదా. జరిగేవి జరుగుతాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ షో చూస్తున్న వాళ్ళు చేసిన ఒక కమెంట్ ని చదివి వినిపిస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. చంద్రబాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటూ కిషోర్ ఎవరో కమెంట్ చేశారు. విజయ్ బాబు ఒక కమెంట్ చేశారు. చంద్రబాబు ఈ అంశాన్ని కావాలని తీసుకొచ్చారు, ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు, లేకపోతే ఆ రోజే ఖండించి ఉండొచ్చు కదా అని కమెంట్ చేస్తున్నారు. సో ఏరు దాటాక తెప్ప తగలేస్తే ప్రజలు ఊరుకోరు అంటున్నారు. మహాసేన్ రాజేష్కి జనసేన పార్టీ మీద కోపం, అందుకే అలా చెప్పాడు. సో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అంటే టీడీపీ సరిగ్గా ఖండించట్లేదు దీన్ని. సో ఇది కొంత చిచ్చుకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఇక్కడ కమెంట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడారు. మీరు కమెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ రాయండి. పార్టీ పేరు మాత్రం కాదు. మీరు ఒక క్వశ్చన్ కన్స్ట్రక్టివ్గా అడగాలనుకుంటే అది రాయండి. నేను ఇద్దరిని కూడా క్వశ్చన్ అడుగుతాను. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, సో టీడీపీ అధిష్టానం ఖండించకపోవడాన్ని, టీడీపీ అగ్రనాయకత్వం దీన్ని ఖండించకపోవడాన్ని తప్పుగా చూస్తున్నారు సార్. ఇప్పుడు మా పార్టీలో కోటి సభ్యత్వం దాటింది. లోకేష్ గారు మంచి పొజిషన్ లో పార్టీ నడుపుతున్నారు. ఆయన మంచి చదువుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ మధ్య చాలా బ్రహ్మాండమైన అనుబంధం ఉంది. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఉంటారు. మా బాధ అంతా ఏంటంటే కొంతమంది అభిమానులతో మాట్లాడే వేరే పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు మీకు ఖండించడం కాదు కదా, అటువంటి వివాదానికి అవకాశం లేకుండానే తెరవేరుస్తారు. ఇప్పుడు మా పార్టీ నాయకులు
ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ డేటా తీసుకున్నారు, మాట్లాడుతున్నారు కూడా. అలా మాట్లాడదని మాకు కూడా చెప్పారు. ఇప్పుడు మీ చర్చ చెప్పారా అధిష్టానం నుంచి వచ్చిందా? ఖచ్చితంగా అంటే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎవరు బీజేపీ పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు అంటే అధిష్టానం నుంచి ఎవరు ఈ దీన్ని ఇంకా ఎక్కువగా మాట్లాడొద్దు అంటూ ఆదేశాలు ఏమైనా వచ్చాయా? పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లవ గారు మాట్లాడారు, ఆల్రెడీ చెప్పారు కూడా. మీ సొంత అభిప్రాయాలు చెప్పుకోవడం కాదే, మాకు పార్టీ సభ్యులు సార్, మేము పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పడేస్తాం మేము. పార్టీ చెప్తే చేసి తీరాల్సిందే. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు గొప్ప నాయకుడు. ఇంకో విషయం చెప్పనా మీకు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది డిప్యూటీ అంటే పాలిట్ బ్యూరో సభ్యుడు సీఎం ముందు మాట్లాడింది వ్యక్తిగత అభిప్రాయం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడింది వ్యక్తిగత అభిప్రాయం, వర్మ పిఠాపురం నుంచి మాట్లాడింది వ్యక్తిగత అభిప్రాయం. నేను ఇంకో మాట చెప్పనా, నాకేదో కోరిక ఉంటది, ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని. రోహిత్ గారు హీరో అవుతారు, నేను చెప్తాను, ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆల్రెడీ హీరో ఎవరు సొంత ఉండాలని వారు చేసిన లైన్ ఓకే ఒక్క నిమిషం అండి. గుడ్ బుక్స్ లో ఉండాలని వారు చేసిన కమెంట్స్ అని అంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. హీరో అవ్వాలే ఉంది కానీ సార్ ఒకటే అండి, నేను శ్రీనివాస చౌదరి గారికి అలాగే టీడీపీ శ్రేణులకు కూడా నేను ఒకటే సార్, మేము కూడా 20 ఏళ్ళకి రాజకీయాల్లో ఉన్నాము, 20 ఏళ్ళగా ఉన్నాం, ప్రజారాజ్య పార్టీ ముందు నుంచి ఉన్నాం. అందరూ తాపత్రయం ఏమంటే సార్, ఒకటి రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయం చేయాలి, రాజకీయంలో వేరే వ్యాపారాలు చేయకూడదు. ఇక్కడ ఏమైపోయిందంటే మేము లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఎక్కడ వ్యతిరేకించట్లేదు, సీరియస్ చెప్తున్నాం, ఇవ్వద్దని చెప్పట్లేదు, కాదు మేము చెప్పట్లేదు. మీ కోరికలు ఉన్నప్పుడు మాకు కోరికలు ఉంటే ఆ కోరికలు మనం నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ముగ్గురు కూర్చొని జరిగే సమావేశము. ఇది ఆల్రెడీ సమావేశం జరిగినాయి, ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిగాయి, ఎలక్షన్ కమిట్మెంట్ జరిగాయి. ఇప్పుడు దాన్ని బయటకు వచ్చి ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే మన వల్ల పక్కనోడు బలవంతుడు అవుతున్నాడు. అలా కాకుండా చూసుకుందాం, మనము వెంటనే స్పందించి దీని మీద ఒక ఫుల్ స్టాప్ పెడితే కానీ రేపు ఇంకా చాలా పనులు ఉన్నాయి. స్టాప్ ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి? కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు పెట్టాలి. ఏం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ ఏ విధంగా పెట్టాలి? ఇంకా వాళ్ళిద్దరు ఏం మాట్లాడితే చూడాలి కదా సార్, మనం అది కూడా చెప్పేసి ఇంకో డిబేట్కి ఎందుకు సార్ మేము వచ్చింది. వాళ్ళే చెప్తారు, కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే దీన్ని ఫుల్ స్టాప్ పెడతారనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎలా అయిపోయిందంటే మేము మాట్లాడుకోవడం తక్కువ అయితే వైసీపీ శ్రేణులు మాట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది, చర్చలు. వాళ్ళ టీవీలో ఎక్కువ డిబేట్స్ పోతాం దీని మీద, మాకన్నా వాళ్ళ పేపర్లో ఎక్కువ రాతలు రాస్తున్నారు దీని మీద. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, దీన్ని ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నా, పడిపోతుందని కూడా కోరుకుంటున్నా. కానీ సీఎం డిప్యూటీ సీఎం అనేది అధిష్టానం పెద్దలు ఢిల్లీ నుంచి జరుగుతుంది. అవన్నీ కూడా కోరికలు దేవుని దగ్గర కోరుకోవచ్చు, దేవుడే చూసుకుంటాడు. ఆ కోరికలు మాకు ఉన్నాయి కాబట్టి మా కోరికలు నేను చెప్పాము. కానీ ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం అవుతుందా కాదనేది రాజకీయాల్లో ఒకటి, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. అమిత్ షా గారు నిన్న రాజకీయాలు ఏం చెప్పలేము సార్, అదే కదా రాజకీయాలు ఏమైనా జరగచ్చు. కాబట్టి లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, డిప్యూటీ సీఎం చేస్తారా? ఉండొచ్చు అని అన్న. ఇద్దరు సీఎంలు ఉండలేరుగా మరి. ఏమో సార్, ఢిల్లీకి పోవచ్చు చంద్రబాబు గారు. సార్ ఒక్క మాట రోహిత్ గారు ఒక మాట. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవులు వేరు, రాజ్యాంగేతర పదవులు వేరు. గతంలో డిప్యూటీ సీఎం అంటే వాల్యూ లేకుండా చేసిన జగన్మోహన్ గవర్నమెంట్ మీరు చేయదలుచుకోవాలా, ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారు, ఆయనకే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, గౌరవం ఇస్తున్నాం. మా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మేము కుటం కట్టామో ఆ రోజు నుంచి కూడా మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారు అని, అది పార్టీ అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చేసి ఎవరు దీనిపైన మాట్లాడకండి అంటే ఇటు కౌంటర్లు రీకౌంటర్లు ఉండవుగా. కానీ అది జరగట్లేదు అని చెప్తున్నారు. మినిస్ట్రీస్ కానీ అలాగే ఒక డిప్యూటీ సీఎం కానీ మన మంత్రివర్గం కానీ వన్స్ ఫిక్స్ అయిపోయినాక నేను కిరణ్ రాయల్ గారు మాట్లాడే సార్, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర గారు కూర్చొని ఒక డెసిషన్కి వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు వేరే పనుల మీద ఉన్నారు, ఈ పనుల మీద కాదు. కాబట్టి మేమంటాం ఈ చర్చ అంతా కూడా వేరే వాళ్ళు ప్రేరేపిత చర్చే తప్ప దీంట్లో కిరణ్ రాయల్ ప్రమేయం లేదు, నా ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మధ్యలో చూడండి ఒకసారి సుబ్బు డి అంట కమెంట్ చేశారు. టీడీపీ జనసేనలో గొడవలు స్టార్ట్ అయ్యాయి, సుబ్బు కమెంట్ చేశారు. వాళ్ళకి ఆనందం. ఆ సుబ్బు డి అనే వ్యక్తి ఎవరు డూప్లికేట్ బ్యాండ్ తెలియదు మాకు. డి గ్యాంగ్, జే గ్యాంగ్, ఏ గ్యాంగ్, డి గ్యాంగ్, డూప్లికేట్ బ్యాంగ్ తెలియదు. సో మాట్లాడుకోండి. ఇప్పుడు రకరకాల సార్, వినాయకుడు పాలు దగ్గర చెప్తారు, కథామరి చేతిని తీసుకొచ్చి నష్టం చేసిన విషయాలు రకరకాల కలర్గా మాట్లాడిన సాక్షి పేపర్లు చూసాం మనం. ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలు దగ్గరగా ఉండవు సార్. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. నేను, మా పార్టీ, మా ఎన్డీఏ కూటమి పార్టీలు
చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పోయే పార్టీలు. మాకు 25 ఏళ్ళ వరకు ఏ డోకా లేదు, ఇంకెవరిని రానివ్వు. కాబట్టి ఈ ఎట్లా ఈ మధ్య వివాదాలు సృష్టించడం చేస్తున్న ప్రయత్నాలని కూడా చూసి నవ్వుకుంటాం తప్ప దీన్ని మేమేం పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఫైనల్ గా బాబు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఏది చెప్పారో వాళ్ళే